For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ హీల్ పెయిన్. అవును, చాలా మంది హీల్స్ వేసుకోవడం వల్ల హీల్ పెయిన్ వస్తుంది అంటారు. అది నిజమేనా లేదా అపోహ సార్? నిజమేనమ్మా. ఎందుకంటే మన పాదము ఇలా ఫ్లాట్గా ఉంది కదమ్మా, అంటే అవును, ఇలా ఉండడానికి డిజైన్ అయింది. నువ్వు హీల్ పెయిన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, ఇలా అవుతుంది కదా. ఓకే, సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. పాదం మనం ఇలా పెట్టినప్పుడు తేడా ఉంటుంది కదమ్మా. అట్లాగా హీల్ అన్నది కరెక్ట్ కాదమ్మా. అంటే హీల్ పెయిన్ గురించి అనే కాదు, ఓవరాల్గా ఈ వ్యవస్థ ఇక్కడున్న ఈ వ్యవస్థ మీద లోడ్ చూపిస్తుందమ్మా. సో హీల్స్ కరెక్ట్ కావు ఎవరికైనా సరే. తప్పదు, ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా అనుకున్నప్పుడు వేసుకోవాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ వాడుతూ ఉంటారు. అది వాడడం కరెక్ట్ కాదమ్మా. ఓకే, అండ్ ఓన్లీ హీల్స్ వలన వస్తా హీల్ పెయిన్ అంటే అట్లేం కాదు. ఇప్పుడు అబ్బాయిలకు వస్తుంది, అబ్బాయిలతో హీల్స్ వేసుకోరు కదా. సో హీల్ పెయిన్ రావడానికి కూడా అనేక కారణాలు. అందులో ఫీమేల్కి వన్ ఆఫ్ ద ప్రాబబుల్ రీజన్ హీల్స్ మా. అలాగా ఇప్పుడు చూడండి, మనం గిరి ప్రదక్షిణ చేస్తాం, అరుణాచలం గిరి ప్రదక్షిణ. అక్కడ అన్ఈవెన్ సర్ఫేస్, మనం రెగ్యులర్ ఏమో ఈవెన్ సర్ఫేస్. ఈవెన్ అంటే ఏంటమ్మా, అంత లెవెల్గా ఉంటుంది. సో అన్ఈవెన్ సర్ఫేస్ పైన నడిచినప్పుడు కూడా మనకి హీల్ పెయిన్ రావడానికి అవకాశం ఉంది. లేదు మనం ఏదైనా జంప్ చేసినాము, ఇక్కడ నుంచి అయినా సరే, సరదాగా అయినా సరే, లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్లో భాగంగా జంప్ చేసినాము, అలాంటప్పుడు కూడా ఏంటి హీల్ పెయిన్ రావడానికి అవకాశం ఉందమ్మా. లేదు బాడీలో కాల్షియం లోపిస్తుంది, సో అలాంటప్పుడు కూడా హీల్ పెయిన్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఎందుకు హీల్ పెయిన్ వస్తుందంటే ఇక్కడ క్యాల్కేనియం బోన్ అని హీల్ బోన్ ఉంటుందమ్మా. ఇక్కడ నుంచి ఈ వేళ్ల ఎముకల వరకు కట్టి పడించే ఒక తాడు ఉంటుంది. ఓకే, దాన్ని ఏమంటాం మనము, ప్లాంటర్ ఫేషియా అంటున్నాం. సో ఈ క్యాల్కేనియల్ బోన్ దగ్గర ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్ అయినప్పుడు కానీ, ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్ అవుతుందో, అయితే మనం ప్లాంటర్ ఫేషియా ఒక తాడు అని చెప్పాం కదమ్మా, ఆ తాడు మీద లోడ్ పడుతుంది. సో ఆ లోడ్ పడడం ద్వారా మనకి ఇదంతా పెయిన్ వస్తుంది. ఇంకొన్ని కండిషన్లు ఏమవుతుంది, ఇక్కడ నుంచి కంప్లీట్గా ఈ వేళ్ల వరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందమ్మా. సో అట్లాగా ఇంకొందరికి అయితే ఏముంటుంది, ఇలా ఇక్కడ కూడా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. సో ఇలా ఎందుకు వస్తుందంటే, ఇక్కడ అచిలిస్ టెండాన్ అని చెప్పేసి ఈ టెండాన్ స్టిఫ్ అవ్వడం వల్ల. సో జనరల్గా చాలా మందికి వచ్చేది ఈ ఏరియాలో పెయిన్ వస్తుందమ్మా. సో ఇవి ప్రాబబుల్ రీజన్స్ హీల్ పెయిన్ రావడానికి. ఒకవేళ హీల్ పెయిన్ తో బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరే ట్రీట్మెంట్ చేస్తారు సార్? హీల్ పెయిన్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటమ్మా, ఒకవేళ వాళ్ళ కాల్షియం బాడీలో డెఫిషియన్సీ ఉందనుకోండి, కాల్షియం సప్లిమెంట్ అయ్యేలాగా మనం ఫుడ్స్ వాళ్ళకి గైడ్ చేస్తాము. దాంతోపాటు మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తామమ్మా. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, మీకు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ ప్లాంటర్ ఫేసియా వీక్ అయ్యి లేకపోతే దీనికి స్ట్రెయిన్ అయ్యి ఇబ్బంది అవుతుందో, ఆ స్ట్రెయిన్ని మనం ఆక్యుపంచర్ ద్వారా తగ్గిస్తాం. మన దగ్గర స్పెషల్ స్టెరిలైజ్డ్ ఆక్యుపంచర్ నీడిల్స్ ఉంటాయమ్మా. ఆ నీడిల్స్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఏరియాకు ఎక్స్ట్రా బ్లడ్ ఫ్లో అవ్వడము. ఓకే, సో ఏదైతే ప్లాంటర్ ఫేసియా మీద లోడ్ ఉందో ఆ లోడ్ తగ్గడము, లేదంటే ఈ క్యాల్కేనియల్ బోన్ ఏదైతే హీల్ బోన్ ఉందో ఇక్కడ ఎక్స్ట్రా కాల్షియం డిపాజిట్ ఉందో ఆ డిపాజిట్ కూడా సహజంగా తగ్గేలాగా మనం ట్రీట్మెంట్ చేస్తామమ్మా. సో మనం ఏం చేస్తున్నాము, దీనికి ఏ కారణం చేతైతే హీల్ పెయిన్ వచ్చిందో ఆ కారణం మీద మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో కాబట్టి హీల్ పెయిన్ తగ్గడానికి చాలా పాసిబిలిటీ ఉంటుందమ్మా. సార్ మరి నాకు ఒక డౌట్, హీల్ పెయిన్ అన్నది ఇట్స్ ఎ నార్మల్ పెయినా, లేకపోతే ఇందులో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే లైక్ సివియర్ స్టేజ్ నుంచి కానీ నార్మల్ స్టేజ్ వరకు? డెఫినెట్గా అమ్మా. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుందమ్మా. ఏదైనా సరే, ఇప్పుడు మీకు జలుబు అనుకోమ్మా, మామూలుగా వస్తుంది, గ్రేడ్ 1 కింద అనుకోవచ్చు. ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది, అసలు శ్వాస తీసుకొని పోయి పరిస్థితిలో ఉన్నారు, గ్రేడ్ 3 అనుకోవచ్చు. అంటే ఏదైనా సరే ఆ జబ్బు తీవ్రాన్ని బట్టి మనము దానికి స్టేజ్ ఇస్తామమ్మా. ఎక్కువ ఉంది అనుకోండి గ్రేడ్ 3, స్టార్ట్ అయింది గ్రేడ్ 1, ఇంకొంచెము ఏమంటారు గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి మధ్యలో అనుకున్నాము గ్రేడ్ 2 అంటామమ్మా. సో మరి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీ గైడెన్స్ తీసుకొని ఎటువంటి ఎక్యుప్రెంచర్ పాయింట్స్ తెలుసుకొని వాళ్ళు ఓన్ గా వాళ్ళు నయం చేసుకోవచ్చా సార్? ఎస్ మా, నేను చాలా చాలా సమస్యలకు అదే చెప్తాను. ప్రాబ్లం గనక చిన్నగుంటే
మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పే అక్యుప్రెషర్ పాయింట్స్, నేను చెప్పే డైటరీ అడ్వైజు ఇవి చేసుకుంటే శుభ్రంగా మీ సమస్య తగ్గుతుంది. సమస్య ఎక్కువ ఉందనుకోమ్మా, ఓకేనా, ప్రాబ్లం ఎక్కువ ఉంది, అలాంటప్పుడే నేను పర్సనల్గా వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ప్రాబ్లం చిన్నగా ఉంది, ఈ మధ్య స్టార్ట్ అయింది అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా వాళ్ళు ఇంటి దగ్గర వండుకుంటూ వాళ్ళు మనం ఇచ్చిన అక్యుప్రెషర్ పాయింట్స్ తోటి వాళ్ళు హీల్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉందమ్మా. అట్లా చాలామంది హీల్ అయ్యారు. అనేక సమస్యల నుంచి జస్ట్ మన వీడియోస్ చూసి మన అడ్వైస్ ద్వారా హీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. మరి హీల్ పెయిన్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఎటువంటి ఎక్యుప్రెషర్ పాయింట్స్? ఎస్ మా, డెఫినెట్ చూపిస్తానమ్మా, ఓకేనా. ఒకసారి చెయ్యమ్మా. సో హీల్ పెయిన్కి ఏంటంటమ్మా, ఒక లెఫ్ట్ హీల్లో ప్రాబ్లం ఉందనుకోమ్మా, రైట్ ఈ పామ్ తీసుకోవాలి. ఒకవేళ రైట్ సైడ్ రైట్ లెగ్లో ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ పామ్ తీసుకోవాలి. పామ్ అంటే ఈ ఏరియా అమ్మా, ఓకే, ఈ ఏరియా. సో ఇందులో కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఇంత పోర్షన్, ఓకే. సో ఇక్కడ నుంచి ఈ కంప్లీట్ పోర్షన్. ఒకవేళ ప్రాబ్లము ఓన్లీ ఇక్కడ ఉందనుకోమ్మా, ఇక్కడ ఓన్లీ ఈ హీల్ చుట్టూ ఉందనుకోండి, ఈ క్యాల్కేనియల్ బోన్, ఓకేనా, ఈ హీల్ చుట్టూ ఉందనుకోండి. సో మీకు అప్పుడు జస్ట్ ఈ ఏరియా సరిపోద్దమ్మా. సో ఏం చేయాలి మీరు అంటే, ఇట్లా పెన్సిల్ తీసుకొని ఈ ఏరియా మొత్తం స్టిమ్యులేట్ చేయాలి. కంప్లీట్ ఏరియా మొత్తం చూడండి, ఇలాగా అర్థమవుతుంది కదమ్మా. ఇట్లాగా కంప్లీట్ ఏరియా, ఎక్కడ ప్లేస్ వదలకూడదు, కంప్లీట్గా. ఎక్కడైనా పెయిన్ ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ఆ ఏరియాలో కొంచెం ఎక్కువసేపు చేయండి. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎక్కువ ఇబ్బంది అని అర్థం అన్నట్టు, ఓకే. సో ఇట్లా కంప్లీట్గా ఎన్ని నిమిషాలు చేయండి? 1 నిమిషం నుంచి 3 నిమిషాలు. ఎంతసేపు చేయాలి? సేమ్ డ్యూరేషన్ ఈజ్ 1 to 3 minutes. ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 3 సార్లు. ఎప్పుడు చేయాలి? భోజనం ముందమ్మా. ఇట్లాగా మీకు టైం లేదు, ఒక 1 minute చేశారు, ఓకే ఫైన్. ఇంకా టైం లేదనుకోండి, ఇట్లా పెన్సిల్ తీసుకొని ఇట్లా రోల్ చేయండి అమ్మా ఏరియా అంతా. కానీ రోల్ కంటే కూడా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ పడుతుందమ్మా. సో ఎంత ప్రెషర్ వేయాలి? ఎంతైతే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వండి. ఇట్లాగా, ఓకే. ఇట్లా రోల్ చేయండి కంప్లీట్గా, ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలమ్మా, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. మెయిల్కైనా ఫీమేల్కైనా పాయింట్ సేమే. ఈ ఏరియాని కంప్లీట్గా మనము స్టిమ్యులేట్ చేయాలి. ఒకవేళ పెన్సిల్ కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి మీరు? ఫింగర్ తోటి కంప్లీట్గా ఇలాగా. అంటే నేను దానికి పెన్సిల్ ఎందుకంటే ఈ మధ్య జనాలు బాగా సెన్సిటివ్ అయినరమ్మా. రెగ్యులర్ నొక్కడం వల్ల మాకు వేలు నొప్పి వస్తుందని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే ఓకే. సో ఈవెన్ పెన్సిల్ కూడా తీసుకోవచ్చు. పెన్సిల్ అందుబాటు లేదు, లేకపోతే మీకు మన ఇక్కడ బయట ఉంటాం, పెన్సిల్ ప్రతిసారి వాడలేము కదమ్మా. సో అట్లాగా మీరు ఇట్లాగా, ఓకే, ఇలా కంప్లీట్ ఏరియాను ఇలాగా కంప్లీట్, లేకపోతే స్పేస్ వదలకుండా, ఏది ఖాళీ ప్లేస్ వదలకుండా మీరు మొత్తం ఏరియాని అంతా స్టిమ్యులేట్ చేయాలి. ఇట్లాగా సేమ్. ఒకవేళ 2 హీల్స్ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయండి, ఇటువైపు ఈ ఏరియా తీసుకోండి, ఆ హ్యాండ్లో సేమ్ ఏరియా తీసుకోండి. సేమ్ ఇప్పుడు ఈ హ్యాండ్ అనుకోండి, సేమ్ ఇట్లాగని ఈ ఏరియా తీసుకోండి, సేమ్ ఈ ఏరియా ఇంతే. సేమ్ ఇక్కడ మనం ఎట్లా తీసుకున్నామో సేమ్ అట్లా ఇక్కడ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా సార్? మీరు ఇప్పుడు ఎక్యుప్రెషర్ పాయింట్స్ చూపించారు కదా, మరి హీల్ పెయిన్ తో బాధపడే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి సార్? ఓకే, ప్రికాషన్స్ అంటే ఏం లేదు మా, మనకు ఏం చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది మనకు బాడీ చెప్తా ఉంటుంది మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలామంది మీరు వినే ఉంటారు, పులుపు తీసుకున్నప్పుడు వాళ్ళకి జలుబు అవుతుంది. సో పులుపు అవాయిడ్ చేయాలి, అంటే బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకోమా, హీల్స్ వేసుకున్నప్పుడు హీల్ పెయిన్ వస్తుంది, సో అప్పుడు హీల్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, అట్లా దేని వల్ల అయితే వాళ్ళకు ఇబ్బంది వస్తుందో అది వాళ్ళు అవాయిడ్ చేయాలి. కొంతమంది చాలా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వస్తుంది, సో వాళ్ళు ఏం చేయాలి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అట్లాగా. సో ఫుడ్ అంటే అమ్మ, ఫర్ ఆల్ మస్క్యులర్ ప్రాబ్లమ్స్కి, అంటే కండరాల సమస్యలకు, ఎముకల సమస్యలకు ఒకటి సన్లైట్ ఖచ్చితంగా ఉండాలమ్మా. నెక్స్ట్ కాల్షియం కరెక్ట్గా ఉండాలి. ఇవి మెయిన్. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ మెయిన్ ఫ్యాక్టర్స్. సో కాల్షియం గురించి మీరు నువ్వులు తీసుకోవచ్చమ్మా, లేదంటే మీరు మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఓకే, అట్లా కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ సన్లైట్ కంపల్సరీ. దాని తర్వాత దానికి సంబంధించిన లైట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే అది ఒకవేళ ప్రాబ్లం మామూలుగా ఉంటే తగ్గిపోతుందమ్మా, మన దగ్గర రావాల్సిన అవసరం లేదు. పేషెంట్కి ఎక్కువ ఉన్నప్పుడు నేను ఎలాంటి వాళ్ళని చూసానంటే, పొద్దున్న లేచి నడవలేక గోడలు పట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసమ్మా. అంటే గోడలు పట్టుకుని నడిచిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు
వాళ్ళకు అంటే వాళ్ళ వెయిట్ని బ్యాలెన్స్ చేయక చిన్న ఏజ్లో గోడలు పట్టుకుని నడుస్తారు. అలాంటిది హీల్ పెయిన్ ఉన్నప్పుడు పొద్దున నడవలేక గోడలు పట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. సో ఈరోజు వాళ్ళు హ్యాపీగా మళ్ళీ అగైన్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. హీల్ పెయిన్ ఎక్కువైందని ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాంటి వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ చేయడము, మళ్ళీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. సో హీల్ పెయిన్కి మన వైద్యము ఒక చక్కటి మార్గం అమ్మా. ఓకే సార్, హీల్ పెయిన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.